జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పనులు ఎందుకు చేశారు, ఎవరిని ఉద్దేశించి చేశారు, ఎవరిని దృష్టిలో పెట్టుకొని చేశారు అన్నది ఇప్పుడు ఒక్కొక్కటిగా ప్రజలకు క్లియర్గా అర్థమవుతుందండి. ఈ వ్యక్తి పేరు బీవీఎస్ రవి అనుకుంటాను. మచ్చ రవి అని కూడా అంటారు. రవి అనేది తెలుసు, ఇనీషియల్స్ బీవీఎస్ అనుకుంటా. అంతా ఇండస్ట్రీలో అతన్ని మచ్చ రవి అంటారు. అతను బాలకృష్ణ ఒక ప్రోగ్రామ్ చేస్తాడని నాకు టక్కున గుర్తు రావట్లేదు. మ్యాన్షన్ హౌస్ కూడా దానికి స్పాన్సర్. ఏదో ప్రోగ్రామ్కి ఇతనే మొత్తం అంటే ప్రోగ్రామ్ డిజైన్ చేసేది, ఒక కైండ్ ఆఫ్ దర్శకుడు అనొచ్చా. ఆ ప్రోగ్రామ్కి ఇతనే అంతా మెయిన్. ఆ వ్యక్తి టికెట్ ధరల గురించి ఒక మాట గ్రేట్ ఆంధ్ర వాళ్ళతో ఇంటర్వ్యూలో చెప్పాడు. ఒకసారి మీరు వినండి. సినిమా ఒకప్పుడు ఒకే ఆల్టర్నేటివ్, ఇప్పుడు జస్ట్ వన్ ఆఫ్ ది ఆల్టర్నేటివ్, వన్ ఆఫ్ ద మెనీ ఆల్టర్నేటివ్స్ అండ్ కాస్ట్లీ అయిపోయి, వెరీ కాస్ట్లీ. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు టికెట్లు తగ్గిస్తే మన వాళ్ళందరూ వెళ్ళి కాదు ఇది రేటు కాదన్నారు. కానీ ఇవాళ చాలా మందితో నేను డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిషన్ వాడదు, అదే బెటర్ సార్, థియేటర్కి వచ్చేవాళ్ళు. ఇప్పుడు 99 రూపాయలు పెట్టాడు బన్నీవాస్ అన్న, వచ్చారుగా. రాజు వెడ్ సాంబాయి, ఈటీవీ నితిన్ వాళ్ళు, సాయి కృష్ణ వాళ్ళు చేశారు కదా ముందు సినిమా లిటిల్ హార్ట్స్, వచ్చారుగా. అది ఇప్పుడు ఏమైంది, అదొక పబ్లిసిటీ మెటీరియల్ అయిపోయింది. తక్కువ రేటుకి ఇస్తాం, సరసమైన గజలకు ఇస్తాం. కొన్నాళ్ళకి 1+1 ఆఫర్ ఇచ్చిన ఆశ్చర్యం. జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ధరలు తగ్గించి ఇప్పుడు వేరే ఆల్టర్నేట్స్ కూడా ఉన్నాయి మనకి. థియేటర్స్కి రావాలి, ఎగ్జిబిటర్స్ బాగుండాలి, ఆ థియేటర్లు మనం కూడా సాగించాలంటే తక్కువ ధర పెడితే బాగుంటుందంటే అసలు మీకేం సంబంధం, గవర్నమెంట్కి ఏం సంబంధం అని కొంతమంది మాట్లాడారు. కొంతమంది అయితే పని కట్టుకొని పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు ఏంది, ఆయనే బయటకు వచ్చేసి నా సినిమా ఆపడానికి ఇవన్నీ చేస్తున్నాడు, నా సినిమా మీద కక్షతోనే చేస్తున్నాడు, నా సినిమాను టార్గెట్ చేస్తున్నాడు, నేను ఫ్రీగా యూట్యూబ్లో రిలీజ్ చేస్తా, రండిరా చూసుకుందాం, పొర్లిచ్చి కొడతా, ఎగిరేసి కొడతా, ఒంగోని కొడతా, మట్టి మీద కొడతా, మట్టి కింద కొడతా, మట్టి పూసి కొడతా, మెడలు రుద్ది కొడతా, చెప్పులు చూపించి కొడతా అని చెప్పేసి ఇంక విపరీతంగా ఆయనకు తెలిసిన ధోరణిలో అతను మాట్లాడతారు. అత్యంత ప్రమాదకారి పవన్ కళ్యాణ్ సమాజానికి, అది వేరే విషయం. కానీ ఎవరైనా కానీ ఒక ప్రభుత్వం అన్నది ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటారండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఏంటి? కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, ప్రాంతం చూడమని అర్హులైన ప్రతి ఒక్కరికి అన్నీ చేశారు. తెలుగుదేశం వాళ్లకు పథకాలు ఇచ్చారు, జనసేన వాళ్లకు పథకాలు ఇచ్చారు, బీజేపీ వాళ్ళకు కూడా పథకాలు ఇచ్చారు. ప్రతి ఒక్కరికి ఇచ్చారు, అర్హులైన వారికి. అందులో ఎక్కడ వివక్ష చూపించలేదు. పొంగనూరులో మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు కరాఖండిగా ఒక మాట అన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మీరు పనులు చేయొద్దు అని చెప్పేసి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి, పవన్ కళ్యాణ్ ఇంతకుముందు నానాయాగి చేసింది కరెక్టా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని, ఎగ్జిబిటర్స్ని దృష్టిలో పెట్టుకొని, సినిమాను దృష్టిలో పెట్టుకొని చేసింది కరెక్టా? 99 రూపాయలకు పెడితే వస్తున్నారంట. ఆయన చెప్పారు ఇంకా త్వరలో 1+1 ఆఫర్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, సరసమైన ధరలకే సినిమా అంటే వస్తున్నారు. ఎందుకంటే వేరే ఆప్షన్స్ వచ్చాయండి. ఇప్పుడు అమెజాన్లోనో లేకపోతే నెట్ఫ్లిక్స్లోనో లేకపోతే ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 150 రూపాయలు 200 కడితే ఇంటిల్లిపాది నెల మొత్తం చూడొచ్చు. మన ఇష్టం వచ్చిన టైంలో మనం సినిమాలు చూడొచ్చు. వాళ్ళే ఆ ఆప్షన్స్ అని వాళ్ళే కలిగిస్తున్నారు, సినిమా వాళ్ళే ఇస్తున్నారు ఆప్షన్స్. ఇప్పుడు అల్లు అరవింద్ గారికి ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది, సో ప్రతి ఒక్కరికి ఉన్నాయి. సో వాళ్ళందరూ పెట్టుకున్నప్పుడు థియేటర్కి ఎందుకు వెళ్తారండి? పైగా థియేటర్లో రేట్లు 400, 500, 600 పెడితే ఎవడు పోతాడు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే ఉద్దేశంతో చేస్తే నా సినిమాలు ఆపడానికి ట్రై చేశారు అని ఎంత దగుల్బాజీ మాటలు మాట్లాడతారంటే అండి పవన్ కళ్యాణ్, అసహ్యం వేస్తుందండి నిజంగా. బోడిగుండుకు మోకాలకు ముడేస్తూ మా అన్న దండం పెట్టాడు, మేము పిండం పెడతాము. అదే అన్న పోయి రేవంత్ రెడ్డిని అడుక్కొని దండం పెడితే రేవంత్ రెడ్డి రిప్లైలో దండం పెట్టలే. వాళ్ళ అన్న దండం పెట్టాడు, రేవంత్ రెడ్డి పెట్టలేదని చిమ్ముకుంటున్నట్టు కూడా ఉండదు పవన్ కళ్యాణ్కి. హైడ్రా వస్తుంది, ఎగ్జిక్స్ దంతారు హైదరాబాద్లో అట్లా మాట్లాడితే. జగన్మోహన్ రెడ్డి గారి పైన మాత్రం ఒంటికాలితో వచ్చేస్తుంది. ఎన్ని దారుణాలండి, ఎన్ని ఘోరాలండి. సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారు ఆఫర్ కూడా ఇచ్చారు, మీరు రండి, తక్కువ రేట్లకే భూములు ఇస్తాం, మీరు వైజాగ్లో ఇండస్ట్రీ పెట్టండి, ఇక్కడే సినిమా షూటింగ్లు చేయండి, ఇక్కడ ఉపాధి కలుగుతుందని. ఎంతమంది వచ్చి షూటింగ్ చేశారండి? మన ఆంధ్ర మీద ప్రేమ ఉన్న వాళ్ళు. చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఈ పవన్ కళ్యాణ్ ఆ క్యాబేజీయా కాలీఫ్లవర్ అదేదో సినిమా వచ్చింది కదా మొన్న, ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో చేస్తాడు ఇట్లా కత్తులు తిప్పుకుంటా. ఏం ఆంధ్రప్రదేశ్లో చేయొచ్చు కదండి? ఆంధ్రప్రదేశ్లో చేయొచ్చు కదా, ఇక్కడ వాళ్ళకు ఉపాధి కలుగుతుంది, పనిచేసే వాళ్ళకు 4 పైసలు వస్తాయి. అట్లా లేదు. తెలంగాణలో ఉంటాం, తెలంగాణ నుంచి ఫ్లై అవుతాం, తెలంగాణలో సినిమాలు ప్రీ రిలీజ్ ఈవెంట్లు పెట్టుకుంటాం, తెలంగాణ ముఖ్యమంత్రులు మాట్లాడితే నోరు తెరవం,
జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం, సినిమా వాళ్ళ కోసం మంచి చేద్దామని ఆలోచిస్తే మాత్రం బురద జల్లుతాం. మళ్ళీ పైగా బెదిరిస్తాడు, వార్నింగ్లు ఇస్తాడు, రండిరా చూసుకుందామంటాడు. నిజంగా అండి, మళ్ళీ ఒకటైతే చెప్తానండి, అతని మనస్తత్వం, అతని నడవడిక, అతని ఆలోచన విధానం, అతని పరిజ్ఞానం చాలా చాలా డేంజర్ టు ద సొసైటీ. నేను ఇంతవరకు ఎంతోమంది రాజకీయ నాయకులు చూశాను, కానీ పవన్ కళ్యాణ్ అంత డేంజర్ వ్యక్తి ఇంకొకటి ఉండడండి. ఏ ఎండకా గొడుగు, బీఫ్ తింటే తప్పులేదన్నాడు ఇంతకుముందు. నేను ఈరోజు గర్వంగా నేను చెప్పగలనండి, నేను ఈ దేశంకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది, నేను ఇంతవరకు బీఫ్ తినలేదు, నేను తినను. మా ఇక్కడున్న ఫ్రెండ్స్ కానీ మా స్టాఫ్ మెంబర్స్ కానీ ఎందుకు తినరంటే, మేము గోమాతను పూజిస్తాము, వెరీ సేక్రెడ్గా పూజిస్తాము, మాకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు, నేను తినను అని చెప్తానండి. నేను ఇంతవరకు ఎక్కడ బీఫ్ టచ్ చేయలేదు. మా ఇంట్లో ఎవరు కానీ, ఎందుకంటే మేము హిందువులం. నా కొడుక్కి హిందూ పేరు పెట్టుకున్నాను నేను, అర్జున్ అని హిందూ పేరు పెట్టుకున్నాను. మా ఇంట్లో మేము పూజ చేస్తాం, కానీ నేను దాన్ని రాజకీయాలకు వాడను. రాజకీయాలు అన్నవి టోటలీ డిఫరెంట్, రాజకీయాలకు వాడను. చిన్నప్పుడు బీఫ్ తినేవాడిని నేను పవన్ కళ్యాణ్ చెప్పినాడు, అది వీడియో కూడా ఉంది, ఇంకో రోజు ప్లే చేస్తాను. నేను చిన్నప్పుడు బ్యాప్టైజ్ అయినా అంటాడు, బీఫ్ తింటే తప్పింది ఎందుకు అడ్డుకోవాలా అంటాడు. మళ్ళా మా ఇంట్లో రామజపం ఉండేది చిన్నప్పుడు అంటాడు. ఎట్లా అడ్డగోలుగా అడ్డదిడ్డాలుగా అండి, అసలు ఏ టాపిక్నైనా కానీ ఇష్టారీతిన టర్న్ చేసి మాట్లాడతాడు. ఇంకా గొర్రెలు ఉంటాయి కదా ఈ జన సైనికులు, వాళ్ళకేం తెలియదు పాపం. వాళ్ళు వచ్చేది నువ్వు భయపడినావనో లేకపోతే నువ్వనో, ఇది వాళ్ళకి ఇంకా వేరే ఏం తెలియదు. వాళ్ళకు పాయింట్ టు పాయింట్ మాట్లాడదామన్న జ్ఞానం వాళ్ళకు ఉండదు. ఇష్టారీతిన వాళ్ళు ఏందో ఆ రోజుకొక వేషధారణలో వస్తాడు, ఆ వేషధారణ చూసుకునేది వాళ్ళు ముడిసిపోయేది. ఇంతే, అంతకంటే ఏం జరగదు. అన్ని నిజాలు బయటపడుతున్నాయి చూడండి. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే బాగుందని అనుకుంటున్నారు. రియల్లీ ప్రౌడ్ ఆఫ్ జగన్ అన్న అండ్ హిస్ ఐడియాస్.